శ్రీగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దేవరాజదయాపాత్రం దీపఖ్యాతగుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతరం మునిం. శ్రీగురుభ్యో నమః. 16వ తారీఖు నుంచి ధనుర్మాస ప్రారంభం అనేది జరుగుతోంది. ధనుర్మాసము అని పేరు, మన అందరికీ తెలుసున్న పేరు ధనుర్మాసము. ధనుర్మాసము అనేది మన తమిళ సంప్రదాయం ప్రకారం మనకి చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము ఇలా ఎలా అయితే మాసాలు చంద్రుడిని బట్టి ప్రతి అమావాస్య వెళ్ళిన పాడ్యమికి మనకి ఎలా అయితే మాసం ప్రారంభమవుతుందో అలాగే తమిళ సంప్రదాయం, దక్షిణాది సంప్రదాయం ప్రకారం మేషమాసము, వృషభ మాసము, మిథున మాసము, అలాగే కర్కాటక మాసము, సింహమాసము, కన్యామాసము ఇలాగా రాసుల్ని బట్టి మాసాలనేవి ఉంటాయి. అంటే రవి సంక్రమణం జరిగిన రోజు నుంచి వాళ్ళకి మాసం ప్రారంభం అవుతుంది. మనకి అమావాస్య వెళ్ళిన పాడ్యంకి మనకి ఎలా అయితే మాసం ప్రారంభం అవుతుందో అలాగే రవి సంక్రమణం నుంచి మాసం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. అలాగా ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయం 16వ తారీఖు మధ్యాహ్నం 1:23 ఇది మనం ఆచరణగా తీసుకోవడం జరుగుతోంది. అలాగే అదే రోజు అంటే 16వ తారీఖు ఉదయం 4:21 తెల్లారగట్ల కూడా సంక్రమణ అయినట్టుగా విధానం కొన్ని పంచాంగాలు ఉన్నాయి. మనం తీసుకుంటున్నది మధ్యాహ్నం 1:23 ధనుర్మాసం ప్రారంభం అవుతోంది. అప్పటి నుంచి ఈ యొక్క మళ్ళీ రవి సంక్రమణం మకర రాశిలోకి వచ్చేంత వరకు ఈ నెల రోజులు అంటే మళ్ళీ మకర రాశిలోకి సూర్యుడు వచ్చాడు అంటే అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అంటే సూర్యుడు ప్రధాన దిశ తూర్పుగా మనం భావిస్తే అక్కడి నుంచి దక్షిణాయనంలో దక్షిణం వైపుకి, ఉత్తరాయణంలో ఉత్తరం వైపుకి సూర్యగమనం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఇంట్లో నీడను గమనిస్తే కనుక మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలాగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం మకర రాశిలోకి రవి రాగానే ఉత్తరాయణ పుణ్యకాలం జరుగుతుంది. అది 15వ తారీఖు అయింది. దానికి ముందుగా ఈ యొక్క డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 1:23 నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతోంది. కొన్ని విశేషమైన ఆలయాల్లో ఆ రోజు నుంచే ప్రారంభిస్తారు. కొన్ని ఆలయాల్లో 17వ తారీఖు ఉదయంగా ప్రమాణంగా తీసుకుని ప్రారంభించడం అనేది జరుగుతోంది. ఇప్పుడు ఈ యొక్క ధనుర్మాస విశేషం ఏమిటంటే పరమాత్మని ఆరాధన చేసి పరమాత్మని ప్రసన్నం చేసుకుని పరమాత్మనే భర్తగా పొందినటువంటి గోదాదేవి మనందరికీ కూడా ఆదర్శం. ఆ పరమాత్మని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, పరమాత్మని ఎలా ఆరాధన చేయాలి, ఏ రోజు ఎలా పూజ చేయాలి, ఎలా చేస్తే పరమాత్మ ప్రీతి చెందుతాడు, ఇవన్నీ కూడా మనకి చేసి చూపించి మనలందరినీ కూడా ఒక సన్మార్గంలో నడిపించేలాగా ఆవిడ చేసి మనకు చూపించారు. అదే గోదావ్రతం. ఈ యొక్క ధనుర్మాసంలో మనం ఆచరించేటటువంటి ఒక వ్రతం. ఆ వ్రతాన్ని మనం గోదాదేవి ఎలా అయితే చెప్పిందో అలా కనుక మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ పరమాత్మని ఆరాధన చేసి ఆ విష్ణు సహస్రనామాన్ని మనం పారాయణ చేస్తూ అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ అలాగే పాసురాల్ని మనం పారాయణ చేస్తూ ఆ యొక్క నెల రోజులు మనం నిష్ఠానియమంగా ఆ వ్రత కథాన్ని గోదాదేవి చెప్పినట్టుగా మనం కనుక ఆచరించినట్లయితే పరమాత్మే మనకి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని, అలాగే వివాహం కావలసిన వాళ్ళకి ఆడపిల్లలకి పరమాత్మ లాంటి వాడు అంటే అన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తి భర్తగా వస్తాడని, అలాగే సద్గుణాలు కలిగినటువంటి భార్య భర్తగా వస్తుందని శాస్త్రం. కాబట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మ యొక్క ఆరాధన చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది.
అదే ధనుర్మాసం. మొత్తం మాసాల్లో కల్లా ఉత్తమంగా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ధనుర్మాసం. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమాన్ని మనం 16వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ యొక్క భోగి పండుగ రోజున భూదేవి కళ్యాణం లేదా గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుంది. ఆ రోజున పరమాత్మని ప్రసన్నం చేసుకుని గోదాదేవి నారాయణ్ణి భర్తగా పొందిన రోజు కాబట్టి ఆ రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మనకి ఎక్కడ దగ్గర ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాల్లోకి వెళ్ళి ఆ గోదా కళ్యాణం చూడడం కానీ లేదా మన ఇంట్లో ఆ గోదా కళ్యాణం ఏర్పాటు చేసుకోవడం కానీ చేయడం వల్ల అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క భోగి రోజున అంటే మకర సంక్రాంతికి ముందు రోజు, మకరంలోకి రవి ప్రవేశించే ముందు రోజు భోగి వస్తుంది. ఆ భోగి రోజున మనం ఆ గోదా కళ్యాణాన్ని చేయడం, మకర సంక్రాంతి రోజున సంక్రమణం రోజున పెద్దలందరినీ కూడా తలుచుకుని మనం బ్రాహ్మణాదులకి దక్షిణాదులు అలాగే స్వయం పాకాలు ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే కనుమ రోజున విశేషంగా ఆరాధన చేస్తూ గ్రామదేవతల ఆరాధన, అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి పశువుల ఆరాధన, అలాగే అర్చనాది విశేష కార్యక్రమాలు దేవునికి చేయడం వల్ల మనకి ఆ యొక్క కనుమ ఫలితం కూడా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు అవుతారని కోరుతూ తెలియజేస్తూ స్వస్తి.